అందరికీ నమస్కారం అండి. నా పేరు వాణి. నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే, మన ఆరోగ్యం మన చేతుల్లో నుంచి జారిపోకుండా కాపాడుకోవడం కోసం అండి. ఇప్పుడు చాలా విచిత్రమైన రోగాలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా దాంట్లో క్యాన్సర్ అనేది చాలా వందలో ఇవి ఇప్పుడు ఒక 60% వరకు క్యాన్సర్లు అటాక్ అవుతున్నాయండి. అవన్నీ మనం నిర్మూలించుకుందాం మనం తీసుకున్న ఆహార పదార్థాల ద్వారా. దయచేసి మీరు ఇంటి గార్డెన్స్లో కానీ లేదు మీకు సొంత పొలాలు ఉన్నా సరే, అవి మీకు ఎలా చేసుకోవాలో తెలియకపోతే నేను ఖచ్చితంగా వాటికి మీకు హెల్ప్ చేస్తానండి. ఎలా పండించుకోవాలి, ఎలా చేయాలి అని మీరు తినచ్చు, మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా వాటిని మనం ఇచ్చిన వాళ్ళం అవుతాము. అందుకని ఏంటంటే, ఆర్గానిక్లో పండించిన రైస్ కానీ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ మీరు టేస్ట్ చేశారంటే రెండోసారి ఆ టేస్ట్ మీరు వదులుకోలేరు. అంత బాగుంటుంది. ప్లస్ మన ఆరోగ్యం బాగుంటుంది, మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందండి. అప్పుడే చిన్నప్పుడే వాళ్ళకి నీరసం రావడము, కాళ్ళు నొప్పులు రావడము, ఒళ్ళు నొప్పులు రావడము అది మనం తీసుకున్న ఫుడ్ ప్రభావితమే. దయచేసి ఈ వీడియోని చూసిన వాళ్ళు దాన్ని పటచవన పెట్టకుండా ఎంతో కొంత మీరు బాగుపడండి, పక్కన వాళ్ళని బాగుపరచండి. అందుకని దయచేసి ఆర్గానిక్ వ్యవసాయానికి ప్రోత్సహించండి. దానికి కావాల్సిన హెల్ప్ కావాలంటే నేను ఖచ్చితంగా ఇస్తాను. అంటే ఫైనాన్షియల్గా కాదండి, ఫస్టే చెప్తున్నా, సలహాలు సూచనల వరకు ఇస్తాను. లేదు మీకు పొలం ఉండి పండించుకోవడం రాదు అని అంటే నేను దగ్గర ఉండి మరీ దాన్ని చూసి మీకు పంట అనేది కూడా మీ చేతికి తీసుకొచ్చే విధంగా కూడా చేస్తాను. దయచేసి దాన్ని తక్కువగా ఆలోచించకుండా మీరు దీనికోసం ముందడుగు వేస్తారని ఆశిస్తున్నానండి. మీరు ముందడుగు వేసిన దానివల్ల దీంట్లో ఒక 10 మందిలో ఇద్దరన్నా ఈ వీడియోకి రెస్పాన్స్ అయ్యారంటే మనం విజయాన్ని సాధించిన దానికి మొదటి అడుగు వేసిన వాళ్ళం అవుతాము. అందువల్ల దయచేసి మీరు ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా, మన పిల్లల ఆరోగ్యాన్ని పాడు చేయకుండా, వాళ్ళ భవిష్యత్తుని మన చేతుల్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి మంచి ఆహారం ఇస్తాము, ఆహారాన్ని పెడదాము. ఆ ఆహారాన్ని వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళ తరాలు వాళ్ళకు కూడా కొంచెం ఎలా అంటే ఏమంటారు, ఆరోగ్యంగా ఉంటారు. దయచేసి దీన్ని సీరియస్గా తీసుకోండి. మీకు ఇది కేవలం నెల్లూరులో ఉన్న వాళ్ళకి మాత్రమే నేను డైరెక్ట్గా వచ్చి వాళ్ళకి సహాయం చేయగలను. బయట ఊరు వాళ్ళకైతే ఈ నెంబర్ మీకు ఫోన్ చేశారంటే ఫోన్లో మీకు ఎటువంటి సలహాలు సూచనలు కావాలన్నా చేస్తానండి. ముఖ్యంగా దీన్ని తక్కువగా చూడకండి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. మీకు దానికి సంబంధించింది A to Z అండి. నాకు తెలిసిన దాంట్లో మీకు నేను సహాయం చేయగలనండి. దయచేసి కొంచెం దీని గురించి సీరియస్గా ఆలోచించుకోండి. నెక్స్ట్ ఇక్కడ పంచగవ్య మెడిసిన్స్ అని ఉన్నాయి పాంప్లెట్స్లో. ఇవి మెడిసిన్స్ అంటే కొన్ని చిన్న వాటికేనండి, దీంట్లో క్లియర్గా ఉంది దేని వాటికని ఒకసారి చదువుకోవచ్చు మీరు. ఇవన్నీ కూడా నేను మీకు కావాలన్నా నేర్పిస్తాను, లేదు చేసేమన్నా చేసిస్తాను. దయచేసి వీటి వల్ల మన ఆరోగ్యం 100% క్యూర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.